హలో ఆల్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం పార్లమెంట్ గురించి అయితే తెలుసుకుందాము. మనకి రీసెంట్గా లోక్సభ ఎన్నికలు అయితే జరిగాయి కదా. కాబట్టి ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మనం ఎటువంటి ల్యాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా పార్లమెంట్ రాజ్యాంగంలోని 79వ అధికరణ ప్రకారము ఏంటండి, రాజ్యాంగంలోని 79వ ఆర్టికల్ ప్రకారం అనమాట. ఈ పార్లమెంట్ అనగా ఏంటో చూద్దాము. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ అన్నమాట. పార్లమెంట్ అంటే ఏంటండి, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసిందే, ఓకేనండి. కానీ పార్లమెంట్లో రాష్ట్రపతి అయితే సభ్యుడు కాదు. రాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడు కాదు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యత చట్టాలు చేయడం. ఏంటండి, పార్లమెంట్ యొక్క ఇంపార్టెంట్ బాధ్యత ఏంటి అంటే చట్టాలను చేయడం. రెండవ ఇంపార్టెంట్ బాధ్యత ఏంటి అంటే కార్యనిర్వాహక వర్గంపై నియంత్రించడం. ఏంటండి, ఒకటి పార్లమెంట్ వచ్చేసి చట్టాలు చేయడం, రెండు కార్యనిర్వాహక వర్గం నియంత్రణ చేయడం అనమాట. ఈ రెండు పార్లమెంట్ యొక్క విధులు. రాష్ట్రపతి రాష్ట్రపతి పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. కానీ రాష్ట్రపతి పార్లమెంట్లో సభ్యుడు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ముందుగా రాజ్యసభ గురించి చూద్దాము. రాజ్యసభను రాష్ట్రాల మండలి అని కూడా అంటారు. ఏమంటారండి, రాజ్యసభను రాష్ట్రాల మండలి అని కూడా అంటారు, పెద్దల సభ అని కూడా అంటారు. మనకి చాలా సార్లు రిపీట్ అయిన బిట్ అనమాట. పెద్దల సభ అని దేన్ని అంటారు, రాజ్యసభను పెద్దల సభ అని చెప్పేసి అంటారు. ఓకేనండి. రాజ్యసభ అనేది శాశ్వత సభ. ఏంటి, రాజ్యసభ అనేది శాశ్వతమైన సభ అన్నమాట. ఇది మనకి క్లోజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ అనేది క్లోజ్ అవ్వదు, శాశ్వతమైన సభ ఇది. దీన్ని రద్దు చేయడానికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దీన్ని అయితే రద్దు చేయరనమాట, రాజ్యసభని. ఓకేనా. రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు. ఎంతండి, రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలము 6 సంవత్సరాలు. రాజ్యసభలో 2 రకాల సభ్యులు ఉంటారు. ఎవరండి, రాజ్యసభలో 2 రకాల సభ్యులు ఉంటారు. ఒకరు రాష్ట్రాలపై శాసనసభల ద్వారా సభ్యులైన వాళ్ళు ఒకరు, తర్వాత రాష్ట్రపతి నియమించే వాళ్ళు ఒకరు. ఇద్దరు 2 రకాలుగా మనకి రాజ్యసభలో నియమితులు అవుతారనమాట. రాజ్యసభ సభ్యుల గరిష్టంగా 250కి మించకూడదనమాట. ఎంతండి, 250. రాజ్యసభలో 1/3వ వంతు. ఎంతండి, రాజ్యసభలో 1/3వ వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిటైర్ అవుతారు. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాజ్యసభలో అంటే 250 మందిలోని 1/3వ వంతు మంది మనకి రిటైర్ అవుతూ ఉంటారనమాట. తర్వాత రాజ్యసభకు శాసనసభ్యుల ద్వారా ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఎంత అంటే 233. ఈ నెంబర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రాజ్యసభకు శాసనసభల ద్వారా ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 233. రాష్ట్రపతి 12 మందిని నియమిస్తారు. ఓకేనండి. ఇలా మనకి 250 మంది అయితే అవుతారనమాట. ఓకేనా. నెక్స్ట్, రాజ్యసభ చైర్మన్గా ఎవరు పదవిని తీసుకుంటారు అంటే ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభ యొక్క చైర్పర్సన్గా ఉంటారనమాట, ఉపరాష్ట్రపతి. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మనకి ఎస్ఎస్సికి కానీ రైల్వేస్కి కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. రాజ్యసభలో సభ్యుల్లో ఒకరిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకుంటారనమాట. రాజ్యసభలోని సభ్యులు ఉంటారు కదా, వాళ్ళలో ఒక పర్సన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకుంటారనమాట. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే వ్యక్తికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత అంటే 30 సంవత్సరాలు. మనకి ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే వ్యక్తికి కనీస వయస్సు 30 సంవత్సరాలు. ఇది ఇప్పటి వరకు మనం రాజ్యసభ గురించి చూద్దాము. ఇప్పుడు లోక్సభ గురించి చూద్దాము. లోక్సభ పార్లమెంట్లో లోక్సభ ప్రాముఖ్యత కలిగిన సభ అన్నమాట. పార్లమెంట్లో ప్రాముఖ్యత కలిగిన సభ ఏది అంటే లోక్సభ సభ్యుల ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. అంతే కదండి, మనకి రీసెంట్గా ఎంపీ ఎలక్షన్స్ అయ్యాయి. కాబట్టి లోక్సభ అనే సభ్యులు అనేవాళ్ళు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. కాబట్టి లోక్సభలో ఉన్న సభ్యులకు ఎక్కువగా అధికారాలు అనేవి ఉంటాయి రాజ్యసభలో ఉండే వ్యక్తుల కంటే. ఓకేనా. ఇది మీకు తెలిసే ఉంటుంది. లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులు కూడా ఉంటారనమాట. ఏంటండి, లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఎవరు నియమిస్తారండి, రాష్ట్రపతి గారు నియమిస్తారు. రాజ్యాంగంలోని అధికారాల ప్రకారము ఏంటండి, రాజ్యాంగంలోని కొన్ని అధికారాల ప్రకారము లోక్సభలోని గరిష్ట సభ్యుల సంఖ్య 552 వరకు ఉండవచ్చు అనమాట.
ఎంతవరకు ఉండవచ్చు? 552 వరకు ఉండవచ్చు. లోక్సభకు రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 530 మంది. లోక్సభకు రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 530. కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే మంది 20 మంది ఉంటారనమాట. అండ్ అలానే మనం ఆల్రెడీ రీసెంట్గా చూసాం కదా, 2 ఆంగ్లో ఇండియన్స్ అనేవాళ్ళు రాష్ట్రపతి ఎన్నుకుంటారు. ఓకేనండి. తర్వాత రాజ్యాంగం ప్రకారము లోక్సభ సభ్యుల సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. రాజ్యాంగం ప్రకారము లోక్సభ సభ్యుల సంఖ్యను పార్లమెంటే నియమిస్తుంది. ప్రస్తుతం లోక్సభ స్థానాలను 2026వ సంవత్సరం వరకు ఏంటండి 2026వ సంవత్సరం వరకు 84వ రాజ్యాంగ సవరణ ప్రకారము మార్చకూడదనమాట. 2026 సంవత్సరం వరకు కూడా లోక్సభ స్థానాలను మార్చకూడదని చెప్పేసి ఏ సవరణ చేశారు అంటే 84వ రాజ్యాంగ సవరణ. తర్వాత లోక్సభ సాధారణ కాల పరిమితి ఎంత అంటే 5 సంవత్సరాలు. లోక్సభ యొక్క సాధారణ కాల పరిమితి ఎంతండి? 5 సంవత్సరాలు. రాజ్యసభ అయితే 6 సంవత్సరాలు. అండ్ అలానే 1/3 రాజ్యసభలోని 1/3 వంతు మందిని 2 సంవత్సరాలకు ఒకసారి రిటైర్ చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మొదటి లోక్సభ ఎప్పుడు ఏర్పడింది అంటే 1952లో ఏర్పడింది అనమాట. లోక్సభ పోటీ చేసే అభ్యర్థి కనీస వయసు 25 సంవత్సరాలు. రాజ్యసభకి అయితే 30 సంవత్సరాలు ఉండాలి, లోక్సభకి అయితే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. లోక్సభ సభ్యుడు సభ నుండి అంగీకారం పొందకుండా అంటే ఎటువంటి స్పీకర్ని ఎటువంటి అనుమతి తీసుకోకుండా 60 రోజులు వరుసగా సభకు హాజరు కాకపోతే అతను లోక్సభలో సభ్యత్వం అయితే కోల్పోతాడు. ఓకేనండి. ఇవి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను లోక్సభకు రాజ్యసభకు సంబంధించినవి చెప్పాను. ఇంకా మీరు లోక్సభకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్. బాయ్ బాయ్.